మెడిసిన్ కంటే ముందు న్యాచురల్గా ఏమైనా పెట్టాలని అడిగాను. అయితే దీనికి బెల్లం నీళ్ళు కాకుండా మునగాకు, తర్వాత బొబ్బస్కాయ ఆకు వేయమన్నాడండి. అయితే నేను ఏం చేశానంటే ఇది 2 గంటలు అయిందండి. హాఫ్ అన్ అవర్కి ఒకసారి బెల్లం నీళ్ళు వేద్దాం అనుకుంటే అసలు తాగుతలేదని నోరు తెరిచి నేను నోట్లో పోస్తూనే ఉన్నానండి. 2 అవర్స్ అయిందండి. పడిపోయి ఉన్నది, లేచి కూర్చుందండి. అయితే దీనికి బొప్పాయి ఆకును మునగాకు కలిపి పెడతానండి. అదే కాకుండా మధ్య మధ్యలో వెల్లుల్లిపాయ నూరి దంచి దాంట్లో వేయమనండి వాటర్లో. మీరు నేను కలిసి దీన్ని ఎట్లయినా బతికిద్దామండి. చిన్న చిన్న చిట్కాలు మీకు ఇంకా తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అంతే కూడా నాకు తెలిసినవి కూడా నేను దీనికి వేసి దీన్ని ఎలా బతికిద్దాం అనుకుంటున్నాను. అందరం కలిసి బతికిద్దామండి. దీన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నానండి. పెద్ద ఫామ్ పెట్టినా కానీ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఈ కోళ్ళకి అనేది చాలా రోగాలు వస్తూ ఉంటాయండి. మనం ఏం రోగాలు రావు అనుకుంటాం కానీ చాలా రోగాలు వస్తూ ఉంటాయి. మనం చాలా జాగ్రత్త కాపాలి. కన్ను నుంచి కాలు దాకా మనం ప్రతిరోజు చెక్ చేస్తూనే ఉండాలండి. అవి ఏం తింటున్నా లేవని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ కోడి గురించి ప్రతిరోజు మీకు అప్డేట్ చేస్తూ ఉంటానండి. వీటి గురించి మీకు ఏమైనా తెలిసినట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి.